ఏం చెప్తున్నావు? వంట అయిందా? మాదా వంట కాలేదప్ప. ఇగో చేతికాడ అనపకాయలు ఆచినుండే అనపకాయ కలుసుకున్నా, ఉడకబెట్టిన, మస్తుందబ్బా, సూపర్. మీది అయిందా వంట? కాలేదు. బాగుంది కదా అనపకాయ, సూపర్ ఉంది. రాత్రి ఇంత బుక్కినాం, ఇంత మిగిలింది. ఇక ఇప్పుడు ఇంత బుక్కుతున్నాం, మంచిగా ఉంది అబ్బా. ఏ రాత్రి అన్నమే తిన బుద్ధిగా లేదు, బుక్క వరకు. కొమ్మ ఉన్నాయి అనపకాయలు. నీకు కొంచెం అంత తీసుకో. నాకు అద్దు. ఎందుకు కక్కతుందా? అయ్యో, మళ్ళీ పెట్టబడుతుందని అద్దు అంటున్నావు కదా. నాకు మా తెలుసు. కమ్మ ఉంది. మీకు కాసిందా? మీ చెల్లి పెట్టిరు అనపకాయ? పెట్టిర్రు. ఇగో నువ్వు బుక్కకుండా బుక్కపోతే కానీ నీకు కాసినాక మాకు ఇంత పెట్టబ్బా, సరేనా? సరే, పెడతా. వస్తుంది దోస్తులు. మా చేనులో అయితే బాగా అనపకాయ కాసింది. 3-4 రోజులే అనపకాయ బుక్కుతూనే ఉన్నాం. రాత్రి కొంచెం అంత మిగిలింది. మావాడు బుక్కలేడు, అద్దన్నాడు. బడిలో ఎవరు కూర్చుంటారు నా పక్క పొంటి, నేను బుక్క అన్నాడు. ఆయనతో నేనే బుక్కుతున్నా. సూపర్ ఉంది. మేము చిన్న ఉన్నప్పుడు అయితే గిదే బుక్కుతాం, బాగా బుక్కుతాం. మా అమ్మ తెచ్చి ఆయన ఉడకబెట్టు, మస్తుండు. ఇప్పుడు కమ్మ ఉందబ్బా, సూపర్ అనపకాయ. మంచి ఊర్రా దోస్తులు. అనపకాయలు అయితే బాగా అత్తున్నాయి ఈ మధ్యలో, మార్కెట్లో కూడా అత్తున్నాయి. మీరు కూడా తెచ్చుకొని బుక్కుది, మస్తు ఉంటుంది, సూపర్. సంవత్సరానికి ఒకసారి తినన్నట, అన్ని తినాలే. ఉంటున్నా. బాయ్ దోస్తులు, ఓకేనా? ఇప్పుడు తిత్తా.